మీరు చాలా సంతోషంగా ఉన్నారు. యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాపీ. యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాపీ. అతను ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. హీ ఈజ్ ప్లేయింగ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్. హీ ఈజ్ ప్లేయింగ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్. ప్రతిదీ మీకు సాధ్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ. డబ్బు సంపాదించడానికి ఇది సరైన మార్గం కాదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే టు ఎర్న్ మనీ. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే టు ఎర్న్ మనీ. ఈ రంగంలో మీరు చాలా విజయాలు సాధించారు. యు గాట్ మెనీ అచీవ్మెంట్స్ ఇన్ దిస్ ఫీల్డ్. యు గాట్ మెనీ అచీవ్మెంట్స్ ఇన్ దిస్ ఫీల్డ్. మేము మీ లేఖను అందుకున్నాము. We are in receipt of your letter. We are in receipt of your letter. మేము మీ జవాబును ఆశిస్తున్నాము. We are expecting your reply. We are expecting your reply. మీరు అన్ని పనుల గురించి తెలుసుకోవాలి. You have to aware about all the work. You have to aware about all the work. నేను ఈ సమస్యను పరిష్కరించడానికి వెళ్ళను. I am not going to deal this issue. I am not going to deal this issue. ఈ విషయం మీతో చెప్పడానికి నేను భయపడుతున్నాను. I am scared to say this to you. I am scared to say this to you. మాకు అదనపు సమయం అవసరం. Additional time required to us. Additional time required to us. మీ తప్పును మీరు గ్రహిస్తారని మేము ఆశిస్తున్నాము. We hope you will realize your mistake. We hope you will realize your mistake. లబ్ధిదారులందరూ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. All beneficiaries have to be registered online. All beneficiaries have to be registered online. మీరు సురక్షితమైన స్థలంలో ఉన్నారు. You are in safe place. You are in safe place. వారికి పరీక్షలు రాయడానికి అనుమతి లేదు. They are not allowed to write the exams. They are not allowed to write the exams. అతను మీకు వసతి కల్పిస్తాడు. He will provide the accommodation to you. He will provide the accommodation to you. నా స్నేహితులందరూ వచ్చారు. All my friends have come. All my friends have come. దయచేసి సమావేశ మందిరానికి రండి. Please come to the conference hall. Please come to the conference hall. మీకు ఇంకా ఏమైనా కావాలా? Do you need anything? Do you need anything? మీరు కొంచెం టీ లేదా కాఫీ తీసుకుంటారా? Would you like some tea or coffee? Would you like some tea or coffee? మీకు బస్సు మార్గాల గురించి బాగా తెలుసా? Are you familiar with the bus routes? Are you familiar with the bus routes? నేను ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. I should get ready now. I should get ready now.
ఏదైనా సమస్య ఉంటే దయచేసి నాకు తెలియచేయండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ ఇన్ఫార్మ్ టు మీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ ఇన్ఫార్మ్ టు మీ. మీకు ఈరోజు ఎలా గడిచింది? హౌ వాజ్ యువర్ డే? హౌ వాజ్ యువర్ డే? మొదట విందు చేద్దాం. లెట్స్ హ్యావ్ డిన్నర్ ఫస్ట్. లెట్స్ హ్యావ్ డిన్నర్ ఫస్ట్. భోజనం చాలా రుచిగా ఉంది. ద ఫుడ్ ఈజ్ రియల్లీ డెలీషియస్. ద ఫుడ్ ఈజ్ రియల్లీ డెలీషియస్. దయచేసి దీన్ని నాకు చూపించు. ప్లీజ్ షో మీ దిస్ వన్. ప్లీజ్ షో మీ దిస్ వన్. నాకు మంచి ఆలోచన ఇవ్వండి. గివ్ మీ ఏ గుడ్ ఐడియా. గివ్ మీ ఏ గుడ్ ఐడియా. నేను మీకు ఎలా సహాయపడగలను? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ బస్సు ఏ క్షణంలోనైనా వస్తుంది. యువర్ బస్ విల్ కమ్ ఎట్ ఎనీ మూమెంట్. యువర్ బస్ విల్ కమ్ ఎట్ ఎనీ మూమెంట్. నేను పనిని సకాలంలో పూర్తి చేయగలను. ఐ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ టైమ్. ఐ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ టైమ్. నేను వాటిని మీ అల్మరాలో ఉంచాను. ఐ హ్యావ్ పుట్ దెమ్ ఇన్ యువర్ కబోర్డ్. ఐ హ్యావ్ పుట్ దెమ్ ఇన్ యువర్ కబోర్డ్. మీకు ఇష్టమైన ఆటగాడు ఎవరు? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? ఖాళీ సమయంలో మీరు ఏమి చేస్తారు? వాట్ ఎల్స్ డూ యూ డూ ఇన్ స్పేర్ టైమ్? వాట్ ఎల్స్ డూ యూ డూ ఇన్ స్పేర్ టైమ్? మీ చిరునామా ఏమిటి? వాట్ ఈజ్ యువర్ అడ్రస్? వాట్ ఈజ్ యువర్ అడ్రస్? మేము మా వంతు కృషి చేస్తున్నాము. We are doing our best. We are doing our best. అది మీకు తిరిగి రావచ్చు. That may be returned to you. That may be returned to you. ఇవన్నీ చాలా చిన్న గదులు. These are all very small rooms. These are all very small rooms. మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉన్నప్పుడు మేము మీకు ఈమెయిల్ పంపుతాము. We will send you an email when you are eligible to apply. We will send you an email when you are eligible to apply. మీకు త్రాగడానికి ఏదైనా కావాలా? డూ యూ వాంట్ ఎనీథింగ్ టు డ్రింక్? డూ యూ వాంట్ ఎనీథింగ్ టు డ్రింక్? నువ్వు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? వెన్ డూ యూ వాంట్ టు గో? వెన్ డూ యూ వాంట్ టు గో? మిమ్మల్ని కలవడానికి ఇది సరైన సమయం. It is the right time to meet you. It is the right time to meet you. మీకు నా నుండి డబ్బులు కావాలా? Do you want money from me? Do you want money from me? మీరు ఆలస్యంగా ఎందుకు వస్తున్నారు? Why do you coming lately? Why do you coming lately? మీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా?
డూ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్? డూ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్? ఆమె తన సేవకులను చాలా బాధించేది. షీ ఈజ్ వెరీ ఎన్నోయింగ్ హర్ సర్వెంట్స్. షీ ఈజ్ వెరీ ఎన్నోయింగ్ హర్ సర్వెంట్స్. మీ ప్రవర్తన ఇతరులకు చికాకు కలిగిస్తుంది. యువర్ బిహేవియర్ ఈజ్ ఇరిటేటింగ్ టు అదర్స్. యువర్ బిహేవియర్ ఈజ్ ఇరిటేటింగ్ టు అదర్స్. పని ఎలా జరుగుతోంది? హౌ ఈజ్ వర్క్ గోయింగ్? హౌ ఈజ్ వర్క్ గోయింగ్? రోగి స్థితిలో ఏమైనా మెరుగుదల ఉందా? ఈజ్ దెర్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఇన్ పేషెంట్ కండిషన్? ఈజ్ దెర్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఇన్ పేషెంట్ కండిషన్? దీన్ని ఎలా ఉపయోగించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్. ఐ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ టు బోదర్ యూ. ఐ డోంట్ లైక్ టు బోదర్ యూ. అతను బాగా మాట్లాడడు. హీ డోంట్ స్పీక్ వెరీ వెల్. హీ డోంట్ స్పీక్ వెరీ వెల్. నేను వెళ్ళేటప్పుడు మీకు ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ యామ్ లీవింగ్. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ యామ్ లీవింగ్. నేను నిన్ను బస్ స్టాప్కి తీసుకువెళతాను. ఐ విల్ టేక్ యూ టు ది బస్ స్టాప్. ఐ విల్ టేక్ యూ టు ది బస్ స్టాప్. ఆమె ఉదయం గది శుభ్రం చేస్తోంది. షీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్ ఇన్ ద మార్నింగ్. షీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్ ఇన్ ద మార్నింగ్. నేను నా వాలెట్ పోగొట్టుకున్నాను. ఐ లాస్ట్ మై వాలెట్. ఐ లాస్ట్ మై వాలెట్. నువ్వు ఎలాంటి సంగీతాన్ని ఇష్టపడతావు? వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లైక్? వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లైక్? మీ తల్లిదండ్రులు ఎక్కడ నివసిస్తున్నారు? వేర్ డూ యువర్ పేరెంట్స్ లివ్? వేర్ డూ యువర్ పేరెంట్స్ లివ్? మీరు నాకు సహాయం చేయగలరా? కెన్ యూ హెల్ప్ మీ? కెన్ యూ హెల్ప్ మీ? నేను ఏదో ఒకటి చేయాలి. ఐ నీడ్ టు డూ సంథింగ్. ఐ నీడ్ టు డూ సంథింగ్. కొత్త ఇంటి నిర్మాణ ప్రణాళికను నాకు పంపండి. సెండ్ మీ ద కన్స్ట్రక్షన్ ప్లాన్ ఫర్ ది న్యూ హౌస్. సెండ్ మీ ద కన్స్ట్రక్షన్ ప్లాన్ ఫర్ ద న్యూ హౌస్. నా కుటుంబం కోసం నేను ఏదో ఒకటి చేయాలి. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై ఫ్యామిలీ. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై ఫ్యామిలీ. మీకు నా సందేశం వచ్చిందా? డిడ్ యూ గెట్ మై మెసేజ్? డిడ్ యూ గెట్ మై మెసేజ్? నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఐ చేంజ్డ్ మై డెసిషన్. ఐ చేంజ్డ్ మై డెసిషన్. నేను మీ క్యాలిక్యులేటర్ తీసుకున్నాను. I took your calculator. I took your calculator. ఆయన సమావేశాన్ని రద్దు చేశారు. He cancelled the meeting. He cancelled the meeting.
నా తల్లిదండ్రులు రేపు వస్తున్నారు. మై పేరెంట్స్ ఆర్ కమింగ్ టుమారో. మై పేరెంట్స్ ఆర్ కమింగ్ టుమారో. మీ మాట్లాడే విధానం చాలా బాగుంది. యువర్ వే ఆఫ్ టాకింగ్ ఈజ్ సో గుడ్. యువర్ వే ఆఫ్ టాకింగ్ ఈజ్ సో గుడ్. మీ అభిమాన క్రీడ ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్? ఈరోజు మీరు వార్తలు చూసారా? డిడ్ యూ సీ ద న్యూస్ టుడే? డిడ్ యూ సీ ద న్యూస్ టుడే? ఎందుకు మీరు ఇంత అపరాధ భావనతో ఉన్నారు? వై ఆర్ యూ ఫీలింగ్ సో గిల్టీ? వై ఆర్ యూ ఫీలింగ్ సో గిల్టీ? మీకోసం ఏర్పాట్లు చేయలేదు. అరేంజ్మెంట్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ యూ. అరేంజ్మెంట్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ యూ. మీరు దీన్ని నా కోసం అనువదించగలరా? కెన్ యూ ట్రాన్స్లేట్ దిస్ ఫర్ మీ? కెన్ యూ ట్రాన్స్లేట్ దిస్ ఫర్ మీ? అతను ప్రకృతిని చాలా ఇష్టపడతాడు. హీ లైక్స్ వెరీ మచ్ ద నేచర్. హీ లైక్స్ వెరీ మచ్ ది నేచర్. మీరు మీ పనిని ఎందుకు పొడిగిస్తున్నారు? వై ఆర్ యూ ప్రొలాంగింగ్ యువర్ వర్క్? వై ఆర్ యూ ప్రొలాంగింగ్ యువర్ వర్క్? మేము ప్రతిరోజు మా గదిని శుభ్రపరుస్తాము. వీ విల్ క్లీన్ అవర్ రూమ్ ఎవ్రీ డే. వీ విల్ క్లీన్ అవర్ రూమ్ ఎవ్రీ డే. వచ్చే వేసవిలో మేము ప్యారిస్కు వెళ్తాము. వీ విల్ గో టు ప్యారిస్ నెక్స్ట్ సమ్మర్. వీ విల్ గో టు ప్యారిస్ నెక్స్ట్ సమ్మర్. నేను కొత్త బట్టలు కొనాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు పర్చేజ్ న్యూ క్లాత్స్. ఐ వాంట్ టు పర్చేజ్ న్యూ క్లాత్స్. కార్మికులు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. ద వర్కర్స్ టేక్ రెస్ట్ బీనీత్ ద ట్రీ. ద వర్కర్స్ టేక్ రెస్ట్ బీనీత్ ద ట్రీ. మేము శీతాకాలంలో ఉన్ని దుస్తులను ఉపయోగిస్తాము. We use woolen cloths during winter. We use woolen cloths during winter. నా వాహనం పార్క్ దగ్గర ఆగిపోయింది. మై వెహికల్ ఈజ్ హాల్టెడ్ నియర్ ద పార్క్. మై వెహికల్ ఈజ్ హాల్టెడ్ నియర్ ద పార్క్. అతిథులకు సరైన ఏర్పాట్లు చేశారు. ప్రాపర్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ ద గెస్ట్స్. ప్రాపర్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ ది గెస్ట్స్. రోగి వింతగా ప్రవర్తిస్తున్నాడు. ద పేషెంట్ ఈజ్ బిహేవింగ్ ఇన్ ఏ స్ట్రేంజ్ వే. ద పేషెంట్ ఈజ్ బిహేవింగ్ ఇన్ ఏ స్ట్రేంజ్ వే. ఉదయాన్నే నడవడం ఆరోగ్యానికి మంచిది. టు వాక్ ఇన్ ఎర్లీ అవర్స్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. టు వాక్ ఇన్ ఎర్లీ అవర్స్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. నేను ఎప్పుడూ మంచి తెల్లటి చొక్కా ధరిస్తాను. ఐ ఆల్వేస్ వియర్స్ ఏ నైస్ వైట్ షర్ట్. ఐ ఆల్వేస్ వియర్స్ ఏ నైస్ వైట్ షర్ట్. ఈరోజు నిన్న విడుదలైన సినిమాను చూశాను. టుడే ఐ హ్యావ్ సీన్ ద ఫిలిం విచ్ వాజ్ రిలీజ్డ్ ఎస్టర్డే. టుడే ఐ హ్యావ్ సీన్ ద ఫిలిం విచ్ వాజ్ రిలీజ్డ్ ఎస్టర్డే. ఇది నాకు ఇష్టమైన దుస్తులు. దిస్ ఈజ్ మై ఫేవరెట్ డ్రెస్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ డ్రెస్.
నేను నా గ్రామానికి వెళ్ళినప్పుడు నా పాత స్నేహితులను కలుస్తాను. When I went to my village, I met my old friends. When I went to my village, I met my old friends. అతను అనారోగ్యంతో ఉన్నందున ఔషధం తీసుకుంటాడు. He takes medicine because he is ill. He takes medicine because he is ill. నేను ప్రతి వారం నా లైబ్రరీ పుస్తకాన్ని మార్చుకుంటాను. I change my library book every week. I change my library book every week. అతను రోజుకు 2 సార్లు కాఫీ తాగుతాడు. He drink the coffee twice a day. He drink the coffee twice a day. మా పరీక్షలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. Our examinations begins on next Monday. Our examinations begins on next Monday. నా క్లాస్ టీచర్ వచ్చే ఏడాది మేలో రిటైర్ అవుతారు. My class teacher retires in May next year. My class teacher retires in May next year. నెమ్మదిగా మరియు స్థిరంగా ఉంటే విజయం లభిస్తుంది. Slow and steady wins the race. Slow and steady wins the race.